అందరికీ నమస్కారం అండి. విపిఆర్పి విలేజ్ పవర్టీ రిడక్షన్ ప్లాన్ యాప్ సర్వే చేయడం కొరకు మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ఎస్హెచ్జి మొబైల్ అప్లికేషన్లో లాగిన్ అవ్వాలండి. సో ఎవరు లాగిన్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ లాగిన్ చూసుకోండి. ఇక్కడ లాగిన్ గురించి ప్రస్తావించము. సో యాప్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి. మీరు లాగిన్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుందండి. సర్వీసు, మార్కెటింగ్ రిపోర్టు, బయోమెట్రిక్ బై ఆధార్. ఇక్కడ ఎస్హెచ్జి మెంబర్స్ బయోమెట్రిక్ చేసుకోవచ్చు. మార్కెటింగ్ అవి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి, ఒకవేళ అవి ఉంటే అవి చేసుకోవచ్చు. ఇంకా రిపోర్ట్స్ చూసుకోవచ్చు మీరు. అలాగే ఇప్పుడు సర్వేస్లో మీరు సర్వేస్ ఓపెన్ చేస్తే ఆ విపిఆర్పి సర్వే అన్నది లాస్ట్లో ఉంటుందండి. మనం ముందు ఆరోగ్య సేతు, తర్వాత ఎన్ఆర్జీఎస్, దిశ యాప్ ఈ సర్వేలన్నీ కంప్లీట్ చేసేసాం. సో ఇంకా మనం ఇప్పుడు చేయాల్సింది విలేజ్ పవర్టీ రిడక్షన్ ప్లాన్ సర్వే చేయాలి, విపిఆర్పి సర్వే. సో ఈ సర్వే కొరకు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వివో ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎస్హెచ్జి మీరు ఏ ఎస్హెచ్జి చేయాలనుకుంటున్నారో ఆ ఎస్హెచ్జి మీరు చేయండి. చూడండి, అక్కడ ఎస్హెచ్జి సెలెక్ట్ చేయగానే అక్కడ ఆల్రెడీ అయిపోయిందని చెప్పింది అది. సో ఎస్హెచ్జి ఒకటి చేయండి. తర్వాత మీరు ఏది చేయలేదో అది చూసుకోండి. ఇక్కడ ఆల్రెడీ చేసేసారు చాలా. చూడండి, ఇక్కడ వివో సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఎస్హెచ్జి కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఎస్హెచ్జిలో ఒక మెంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి, సుంబారమ్మ. ఆ సుంబారమ్మ మెంబర్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు నేమ్ ఆఫ్ ఎంజీఎన్ఆర్జిఎస్ ఇండివిజువల్ వర్క్స్ అవి ఏంటంటే ఆమె దేనికి కూడా చూడండి ఆమె దేనికి వెళ్తుంది అన్నది మరి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టెరసింగ్ ఇన్ హిల్, తర్వాత నేమ్ ఆఫ్ ఎంజీఎన్ఆర్జిఎస్ కమ్యూనిటీ వర్క్స్ అన్నది వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది సెలెక్ట్ చేసుకొని మీరు ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరు ఏం చేస్తున్నారు అన్నది క్లియర్గా మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వార్డ్ నేమ్ ఆఫ్ ద వర్క్ డిమాండెడ్, ఇక్కడ వార్డ్ అని అడుగుతుంది. ఇక్కడ మనకి రూరల్ కాబట్టి వార్డులు ఉండవు కాబట్టి మీరు చూడండి, ఇక్కడ వార్డ్ నేమ్ ఆఫ్ ద వర్క్ డిమాండెడ్ అని ఉంది కదా. సో ఇక్కడ ఏం చేస్తామంటే విలేజ్ అన్నది మనం టైప్ చేస్తాం. ఎందుకంటే మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ వార్డ్స్ ఉండవు రూరల్లో. సో అందుకు మనం టైప్ చేసుకుంటాం. తర్వాత వార్డ్ నెంబర్ ఆఫ్ ద వర్క్ డిమాండెడ్ 100 days పెట్టారు. వార్డ్ నెంబర్ అంటే దీనికి వార్డ్ నెంబర్లు కూడా ఉండవు జనరల్గా. సో మామూలు 1 పెట్టేసుకోండి చాలు. తర్వాత పెన్షన్ డీటెయిల్స్ వాళ్ళకి ఎస్ఆ నో అన్నది చూస్తాం. సో అక్కడ నో, ఎందుకంటే వాళ్ళకి ఆ పర్సన్కి మెంబర్కి ఇప్పుడు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ మెంబర్కి ఉంటే నో అది ఎస్ పెడతాం, లేదంటే 1 పెడతాం. తర్వాత ఐఎస్ఎల్ స్టేటస్ వాళ్ళకి ఏదైతే న్యూ టాయిలెట్, రిపేర్ అయితే రిపేర్. తర్వాత హెల్త్ కార్డు వాళ్ళకి ఉందా లేదా అన్నది సెలెక్ట్ చేసుకుంటాం. ఆయుష్మాన్ భారత్ ఉందా లేకపోతే ఆరోగ్యశ్రీ ఉందా అన్నది చూస్తాం. ఆరోగ్యశ్రీ మ్యాక్సిమం మన ఏపీ అంతా కూడా ఆరోగ్యశ్రీ ఉంటుంది కాబట్టి ఆ నెంబర్స్ వేస్తారు మీరు. సో ఆ నెంబర్ అన్నది మనం వేసుకుంటాం. చూడండి, ఇదిగోండి మనకి అక్కడ నెంబరు మీకు సేమ్ అంటే ఆరోగ్యశ్రీ కార్డులో మీకు 2 నెంబర్స్ ఉంటాయి చూసుకోండి. అక్కడ అంటే మెంబర్ది ఒకటి ఉంటుంది కాదు అవుతుంది. చాలామంది ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. మీరు జస్ట్ ఇక్కడ హెల్త్ కార్డ్ నెంబర్ అంటే అక్కడ మీకు యూహెచ్ఐడి ఉంటుంది, అది టైప్ చేయండి. అంటే కొంతమంది మెంబర్ ఐడీలు కూడా వేస్తున్నారు. సో మీరు బెస్ట్ ఏంటంటే హెల్త్ కార్డ్ నెంబర్ అది వేయడం చాలా బెస్ట్ అండి. సో హెల్త్ కార్డ్ నెంబర్ వేస్తారు. తర్వాత ఉజ్వల స్కీమ్ ఎల్పిజి కనెక్షన్, వాళ్ళకి ఎల్పిజి కనెక్షన్ ఉందా లేదా అన్నది మనం చూస్తాం. ఉంటే ఎస్ ఆ నెంబర్ ఇవ్వాలి, లేదు అని అంటే నో ఇస్తాం. వాళ్ళకి రిక్వైర్మెంట్ అయితే న్యూ రిక్వైర్మెంట్. మీరు ఇక్కడ ఇచ్చేదాన్ని కూడా రిక్వైర్మెంట్ ఏమున్నాయా అన్నది చూస్తాం. సో ఇక్కడ వీళ్ళకి ఎస్ కాబట్టి ఎస్ పెడతాం. వాళ్ళకి కన్జ్యూమర్ నెంబర్ ఉంటుంది ఉంటే
సో ఆ ఎల్పిజి నెంబర్ అంటే ఆ కన్జ్యూమర్ నెంబర్ ఇస్తాము. చూడండి, కన్జ్యూమర్ నెంబర్. అక్కడ మీకు వాళ్ళ బుక్స్ చూస్తే వెరిఫై చేస్తే అర్థమవుతుంది. సో కన్జ్యూమర్ నెంబర్ ఇస్తాం. ఇక్కడ కవర్డ్ అండర్ ప్రధానమంత్రి సహాజ్ బిల్జీ హర్ ఘర్, వాళ్ళకి అవి ఏమైనా ఘర్ యోజన అలా ఏమైనా ఉంటే ఇది సౌభాగ్య ఉంటే పెడతారు, లేకపోతే లేదండి అది. సో నెక్స్ట్ రేషన్ కార్డు. రేషన్ కార్డు మ్యాక్సిమం అందరికి ఉంటుంది. సో రేషన్ కార్డు పెట్టి రేషన్ కార్డు నెంబర్ ఇస్తారండి. రేషన్ కార్డు నెంబరు చాలామంది రేషన్ కార్డు లేకుండా రైస్ కార్డు వేస్తున్నారు. సో అక్కడ రేషన్ కార్డు డబ్ల్యూఏపీ వైఏపీ అన్న దాంతో ఉంటుంది, చెక్ చేసుకోండి. లేకపోతే జేఏపీ అన్నది. సో రేషన్ కార్డ్ నెంబర్ అన్నది వేస్తారండి. సో వాళ్ళది ఏమంటే అది మీరు టోటల్ టైప్ చేస్తారు. సో నెక్స్ట్ రేషన్ కార్డు తర్వాత చూడండి, ప్రధానమంత్రి సురక్ష బీమా పిఎంఎస్బీవై ఉంటే అది పెడతారు, లేదంటే లేదంటారు. తర్వాత పిఎంజేజేబీవై అది ఉంటే పెడతారు, ఎస్ పెడతారు. డీటెయిల్స్ ఏమైనా పెడతారు. సో ఉంటే పెడతారు, లేకపోతే లేదు, అది ప్రాబ్లం కాదు. తర్వాత కవర్డ్ అండర్ పిఎం హౌసింగ్, వాళ్ళకి పిఎం ప్రధానమంత్రి హౌసింగ్ ఏమైనా ఉందా అన్నది ఉంటే పెడతారు, లేకపోతే లేదండి నో అంటారు. సో ఎనీ అదర్ స్కీమ్, వీళ్ళకి ఏదైనా అదర్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఉంటే ఎస్ పెడతారు, డీటెయిల్స్ ఏమైనా ఇస్తారు, లేకపోతే నో అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫార్మింగ్ టైప్. వీళ్ళు ఫార్మింగ్ ఇండివిజువలా గ్రూపా, వీళ్ళు ఎలా ఫార్మింగ్ చేసుకుంటున్నారు అన్నది చేస్తారు. ఫార్మింగ్లో ఓన్ ల్యాండా లీజ్డా, ఓన్ ల్యాండ్ వాళ్ళకి ఎంత ఉంటుంది పెట్టుకుంటారు అది. సో ఇండివిజువల్ పెట్టుకుంటారు. తర్వాత టైప్ ఆఫ్ సపోర్ట్ రిక్వైర్డ్, వీళ్ళకి సపోర్ట్ ఏం కావాలి ఏంటన్నది ఇక్కడ ఇస్తారండి. ఇక్కడ వాళ్ళకి మార్కెటింగ్ కావాలా, లేకపోతే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, వీళ్ళకి ఏమైనా ట్రైనింగ్స్ అవసరమా, వీళ్ళకి అసిస్టెంట్స్ ఏమైనా అవసరమా అన్నది ఇక్కడ బోర్వెల్, లేకపోతే ఇరిగేషను, తర్వాత కోల్డ్ స్టోరేజ్ ఇలాంటివి ఏమైనా కావాలి అంటే వాళ్ళు చేసుకున్న వ్యవసాయానికి ఏదైతే కావాలో అది మీరు పెడతారండి. సో వాళ్ళకి ఏం కావాలంటే అది పెడతాం. నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ, సో వీళ్ళకి పశువులు ఏమైనా ఉంటే వాళ్ళకి సంబంధించి పెడతారండి, లేదంటే నువ్వు అంటారు. నెక్స్ట్ టైప్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజ్, వీళ్ళు మైక్రో ఎంటర్ప్రైజెస్ అయితే ఏమైనా ఉంటే వాళ్ళకి డీటెయిల్స్ ఎస్ కొట్టి డీటెయిల్స్ ఇస్తారు, లేకపోతే నువ్వు పెట్టేస్తారండి. సో మైక్రో ఎంటర్ప్రైజ్ ఉంటే ఏమైనా ఉంటే పెడతారండి, లేకపోతే లేదు. సో ఇక్కడ నువ్వు కొట్టేస్తారు. ఇక్కడ యాడ్ ఫ్యామిలీ మెంబర్, సో ఆ ఫ్యామిలీ మెంబర్ అన్నది ఇక్కడ యాడ్ కొడతాం. సో యాడ్ కొట్టగానే చూడండి, ఆ సుంబారమ్మ డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయండి. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే యాడ్ ఫ్యామిలీ మెంబర్ ఉంది కదా, సో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఇక్కడ యాడ్ చేస్తాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ రిసీవింగ్ ఆర్ ఎలిజిబుల్ పెన్షన్, ఎవరికైనా ఎలిజిబుల్ కానీ రిసీవర్ కానీ ఉన్నారా అని చెప్పేసి అడుగుతుంది. సో ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇక్కడ వేస్తారు. తర్వాత ఫ్యామిలీ మెంబర్ ఆధార్ నెంబర్ వేస్తారండి. ఫ్యామిలీ మెంబర్ ఆధార్ నెంబర్ వేస్తారు. తర్వాత ఫ్యామిలీ మెంబర్ నేమ్, ఆ నేమ్ రాస్తారండి. సో తర్వాత పెన్షన్ డీటెయిల్స్ అండి. వీళ్ళకి పెన్షన్ వస్తే ఏ పెన్షన్ వస్తుంది, పెన్షన్ ఐడి ఫస్ట్ వేస్తాం. పెన్షన్ ఐడి, తర్వాత పెన్షన్ డీటెయిల్స్, అంటే వాళ్ళకి ఓల్డ్ ఏజా, లేకపోతే డబ్బు ఆర్టిస్టులా, పెన్షన్ ఆర్టిస్టులా, డిఎంహెచ్ఓనా, సైనిక్ వెల్ఫేరా, పెన్షన్ అన్నది వీళ్ళు దేనికి విడోనా, వేవర్సా, సో దేనికి సంబంధించి వాళ్ళకి వస్తే అది మనం ఇక్కడ ఇస్తామండి. ఇక్కడ ఇచ్చి యాడ్ ఫ్యామిలీ మెంబర్ కొడతామండి. ఫ్యామిలీ మెంబర్ కొట్టిన తర్వాత చూడండి, ఇక్కడ ఇద్దరు పేర్లు కూడా వచ్చేసాయి ఇక్కడ. సో ఇక్కడ లాస్ట్లో మనం ఏం చేస్తామంటే సబ్మిట్ అంటాం. సబ్మిట్ అంటే ఇక్కడ ఆర్ యు షూర్ యు వాంట్ టు సెండ్ దిస్ డేటా అని అంటుంది. సో ఎస్ అని క్లిక్ చేయగానే డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అయిపోతుందండి. సో మీరు సర్వే చేయాల్సింది ఈ విధంగా సర్వే చేసుకోవాలండి. అక్కడ ఎవరైనా పెన్షనర్ ఉంటే పెన్షనర్ని యాడ్ చేయాలి, లేదంటే ముందు ఆ పర్సన్ ఎవరిని వేయాలంటే ఎవరు మెంబర్కి ఏమైనా ఉంటే మెంబర్కి, లేదంటే ఆ ఇంట్లో ఏ పర్సన్ ఉంటే ఆ పర్సన్ డీటెయిల్స్ వేసి సర్వే అనేది ఈ విధంగా సబ్మిట్ చేస్తారండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.